ఈ రాత్రికాల సమయంలో నువ్వెంత దీనస్థితిలో ఉన్నా, యు మే బీ ఇన్ అ సాడ్, పిటిఫుల్, అన్ఫార్చునేట్, హెల్ప్లెస్, డిపెండెంట్ కండిషన్. నువ్వు అనుకున్నావేమో ప్రతి దానికి నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుందండి, నా సొంతగా కూడా నా జీవితంలో ముందుకి. చూడండి, కొన్నిసార్లు జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక టైంలో అందరూ నా మీద ఆధారపడుతున్నారు అనిపిస్తుంది, కానీ ఒకనొక వయసుకి ఒకనొక పరిస్థితికి వచ్చేసరికి యు ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్ వన్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితులు చాలా నిస్సహాయంగా, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ వ్యక్తి ఒక టెంపరీ సొల్యూషన్ కొరకు కనిపెట్టాడు, కానీ దేవుడు అన్నాడు, నీకిక పర్మనెంట్ సొల్యూషను. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవచ్చు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడచ్చు, నీ భవిష్యత్ అంతా నేను ఐవ్ చేంజ్డ్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్ అంతా నేను మార్చానని దేవుడు పేతురు ద్వారా, యోహాను ద్వారా, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చదివాం. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. దేవుని శక్తి పొందుకున్న తర్వాత దేవుని శక్తిని దేవుని శిష్యులు దే స్టార్టెడ్ డూయింగ్ వండర్స్.